వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. జగన్మోహన్ రెడ్డికి అర్జెంటుగా ఒక వ్యూహకర్త కావాలను అని చెప్పి దాని కంటిన్యూషన్గా వైసీపీ కూడా పేపర్ ప్రకటన ఇప్పిస్తే బెటర్ అని చెప్పేసి ఈ విషయంలో ఒక టైటిల్ పెట్టినాను కంటిన్యూషన్గా. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతాం. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వరుస తప్పటడుగులు ఆ పార్టీ భవిష్యత్తును క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఆ పార్టీని డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తును కూడా డైలమాలో పడేస్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఈరోజు సరైన దారిలో నడిపించాలంటే ఒక మంచి వ్యూహకర్త కావాలని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తూ ఉన్నారు. పోనీ పార్టీ సీనియర్లు చాలామంది ఉన్నారు. బొత్స దగ్గర నుంచి ధర్మాన లాంటి వాళ్ళు ఎంతో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో తలపడిన నేతలు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరారు. ఏదంటే పొరుగింటి పులకు రుచి అన్నట్టు ఎక్కడి నుంచో పీకేని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో. మనం చూస్తే 5 ఏళ్ల పాటు పీకే వ్యూహకర్తగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనేది పాపం ఆయన ఓడిపోయిన తర్వాత పాదయాత్ర చేయాలని డెసిషన్ జగన్మోహన్ రెడ్డిదే. కానీ అదే టైంలో పీకే ఆ పార్టీకి వ్యూహకర్తగా ఎంట్రీ ఇవ్వడం వల్ల అది పీకే వ్యూహం ప్రకారమే ఆయన పాదయాత్ర చేస్తున్నారనే చర్చ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత క్రెడిట్ కూడా పీకే ఖాతాలో పడింది. ఇక పీకే లాంటి ఒక అరాచక శక్తిని ఈరోజు సొంత రాష్ట్రంలోనే తనకంటూ కూడా ఒక్క సీట్లో పోటీ పెట్టి ఒక సీటు గెలుచుకోలేని వ్యక్తి, పోటీకి భయపడి వెనక్కి తగ్గిన వ్యక్తి ఈ రోజున అలాంటి ఒక అరాచక శక్తిని తీసుకెళ్లి రాష్ట్రంలో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ అరాచకం నుంచి ఇప్పటికీ జనం మర్చిపోలే. రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు ఆయన. ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళినట్టే సోషల్ మీడియా వేదిక ఒక వికృత కీడను నడిపించడం, గోబెల్స్ ప్రచారం చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక అభూత కల్పన క్రియేట్ చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం. మాటకు ముందు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది అని చెప్పేసి, ఆయనకు అనుభవం ఉండదు ఇంకా అని చెప్పేసి ప్రచారం చేయడం. ఆ పాదయాత్ర 4 రోడ్ల కూడలు ఎక్కడైతే జనం జమవుతూ ఉంటారో ఇంటికి వెళ్ళే టైంలో ఆ 4 రోడ్ల కూడల్లోని పాదయాత్రని బహిరంగ సభను ఏదో ఒక ఎండింగ్ సభను పెట్టేసి అది జగన్మోహన్ రెడ్డి సభకు ఊహించని విధంగా పోటెత్తుతున్నారు జనం అని పోర్ట్రైట్ చేయడం. కోడికత్తి లాంటి ఒక ఎపిసోడ్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా పీకే డైరెక్షన్‌లోనే జరుగుతూ వచ్చాయి. ఆయన డైరెక్షన్‌లో ఐపాక్ టీమ్‌ని నడిపించేది ఆ రోజు రిషిరాజ్. సో ఈ అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డి టేస్ట్ చేశారు. సో టేస్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లతో పీకే లాంటి వాళ్ళు ఆయనతో డిఫర్ అయ్యి వెళ్ళిపోయినా బట్ పీకే పెట్టిన రిషిరాజ్ అని టీం మాత్రం ఆయనతోని కంటిన్యూ చేస్తూనే వచ్చారు వాళ్ళు. అదే ఐపాక్ టీం పేరుతోని కంటిన్యూ అయ్యారు వాళ్ళు. ఇక అయితే అధికారంలో లేనప్పుడు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క. దట్టు పీకే లాంటి అరాచకం అప్పుడు లేదు కాబట్టి రిషి అని టీం ఏం చేస్తా వచ్చేదంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డికి అందించడంలో ఎప్పుడు వాళ్ళు విఫలమవుతానే వచ్చారు. అసలు ఎక్కడి నుంచో వచ్చిన ఈ వ్యూహకర్తలు అనే సంస్కృతి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో గానీ, ఇలాంటి వ్యూహకర్తలందరూ ఓ చంద్రబాబు నాయుడు కన్నా, ఓ రేవంత్ రెడ్డి కన్నా, ఓ వైఎస్ఆర్ కన్నా, ఓ కేసీఆర్ కన్నా వ్యూహకర్తలు ఎలా అయితారు? ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి కాన్స్టిట్యున్సీ ఉందనుకున్నాం. అద్దంకిలో ఏదో ఒక మండలం ఉంటుంది. సో, అలాంటి మండలం పేరైనా, లేకపోతే అద్దంకి మండలం అయినా, అసలు అద్దంకిలో ఎంతమంది ఓటర్లున్నారు? ఎంతమంది అర్బన్ ఉన్నారు? ఎంతమంది రూరల్ ఉన్నారు? వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటి? ఎటువైపు ఉంటుంది? అనేది ఎక్కడ ఢిల్లీలోంచో, ఇతర రాష్ట్రంలోంచో వచ్చిన వ్యక్తికి, ఆ వ్యూహకర్తకి ఎలా తెలుస్తుందనేది నాకిప్పటికీ అర్థం కాని అంశం. పెరిఫెరల్‌గా ఏమైనా వ్యూహాలు ఇవ్వగలరేమో జనం నాడి పట్టుకోవడానికి. కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అనేది కదా అసలు చర్చ. సో, అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో. దానికి తోడు 150 మంది సలహాదారులు. అసలు ఎవరెవరు సలహాదారులు? వారికి జీతాలెంత? వాళ్ళ ఆఫీస్‌కొచ్చిందెవరు? ఆఫీస్‌కి ఆబ్సెంట్ అయిందెవరు? వాళ్ళసలు ఏమేమి సలహాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏమేమి సలహాలు తీసుకున్నారు? దీనికి ఒక లెక్కపత్రం కూడా లేదు. బట్ ప్రభుత్వ ఖజానా నుంచి మాత్రం సలహాదారులకి జీతాలు వెళ్తూనే వచ్చాయి. ఇదొక అరాచకం. సో, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఆ సలహాదారులు గాని, జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తలు గాని, ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు గాని, యాక్సిస్ ఇండియా ఏదైతే ప్రదీప్ గుప్తా గాని ఇలాంటి అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించుకున్నారు. పైగా ఇంటెలిజెన్స్ టీమ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అడ్డం పెట్టుకొని. వీళ్ళెవ్వరూ కూడా ఈవెన్ రిషి అండ్ టీమ్, ఈవెన్ 150 మంది వ్యూహకర్తలు, 150 మంది సలహాదారులు వీళ్ళెవ్వరూ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం కాకుండా ఆపలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తల వల్లే ఆయన సీఎం అయ్యారనేది ఇక్కడే తేలిపోతుంది పచ్చి అబద్ధం అనేది. ఆ రోజు సో ఒక్క ఛాన్స్ వేవ్ లాంటివి పనిచేసాయి. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంది. తాను ప్రశాంత్ కిషోర్ వల్లే సీఎం అయ్యాననేది ఆయన స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా ఉంటారు. సరే, ప్రశాంత్ కిషోర్ లేకపోవడం వల్లే మొన్న ఓడిపోయినని కూడా బిలీవ్ చేస్తున్నట్టున్నారు. అయితే ఈరోజు పీకే లాంటి వాళ్ళు వ్యూహకర్తగా మళ్ళా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. పూర్తిగా బీహార్ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నాను. తన ఓటమికి అసలు తను పోటీ చేయకపోవడానికి కారణాలేంటో అన్వేషిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా వ్యూహకర్తగా కూడా పనిచేయరు నాకు తెలిసి. సరే వదిలేద్దాం. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేశారంటే జీరో. ఒక బంగారుపాలెం, ఒక రెంటపాల పర్యటన. రెంటపాలలో సెంగి తల మీదకి కారెక్కిచ్చేసి తలకాయలు పగలగొట్టారు.
బంగారుపాలెంలో మామిడికాయల మీద ఎక్కించి వాటిని పగలగొట్టారు. తలకాయలకి, మామిడికాయలకి తేడా తెలీదు. ఇక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో ఉన్న పిన్నెల్ని పరామర్శిస్తారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఉన్న వంశీని పరామర్శిస్తారు. ఓరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి బెయిల్ తెప్పిస్తారు. గ్రూప్ ఎగ్జామ్స్‌లో అడ్డంగా స్టూడెంట్స్ భవిష్యత్తు ఆడుకున్న పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళకి దగ్గరుండి బెయిల్ ఇప్పిస్తారు. ఇక అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఇలాంటి పర్యటనలే చేస్తా వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజ్‌ని ఇంకా పీపీపీ మోడల్ ఇంకా ప్రభుత్వం ఇవ్వకముందే, ఒక విధాన రూపకల్పన చేయకముందే దాని మీద ధర్నాలంటారు, నిరసనలంటారు, కోర్టు సంతకాలంటారు. వాటిలో కనీసం 50,00,000 కూడా ఒరిజినల్ సంతకాలు కాదు. అవి తీసుకెళ్ళి గవర్నర్‌కి ఇస్తానంటారు. సో, అలా ఒక సాలిడ్‌గా ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ ప్లే చేసిన సందర్భం లేదు. రైతుల సమస్య గురించి మొన్న మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడారు. కొన్ని ఇష్యూస్‌ని హైలైట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కూడా కొన్ని మాట్లాడారు. కానీ లాస్ట్‌లో చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా? పరకామణి అంశం అసలు కేసే కాదు. అదేం $9 అంశమే. అదేవిధంగా చూస్తే అసలు తిరుపతి లడ్డు వివాదంలో అప్పన్న పాత్రే లేదు. సుబ్బారెడ్డి పాత్రే లేదు. ఇవన్నీ మాట్లాడడంతో అసలు ఆయన మాట్లాడిన ఇష్యూ అంతా కూడా సబ్సైడ్ అయిపోయింది. అలా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎయిమ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా పోతా ఉంది. ఇంకోవైపు అసెంబ్లీకి తాను వెళ్ళడు, తన ఎమ్మెల్యేలను పంపించడు. ఎమ్మెల్యేలు వెళ్తానంటేనే వాళ్ళ మీద ఎగురుతాడు. సో, మొత్తానికైతే ఒక స్ట్రాటజీ అంటూ లేక ఒక ఎయిమ్‌లెస్‌గా వెళ్తా ఉంది వైఎస్ఆర్‌సీపీ. సో, జనంలో ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే ప్ర ప్ర ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఎంత పెర్ఫార్మ్ చేసింది ఏడాదిన్నరగా అంటే, అట్ ద సేమ్ టైమ్ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ పెర్ఫార్మ్ కూడా ఏంటి అనేది కూడా చూస్తారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా పార్టీకి సంబంధించి గొప్పగా ఈ ఏడాదిన్నరలో మైలేజ్ ఏం పెరిగింది అనే చర్చ హైలైట్ అవుతా ఉంది. అందుకే ఒక వ్యూహకర్త కావాలని జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా అన్వేషణ చేస్తా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో చాలా మందిని కదిలించారు ఆయన. యాక్సిస్ మై ఇండియా, ప్రదీప్ గుప్తా దగ్గర నుంచి చాలా మందిని ఆయన వ్యూహకర్తలుగా నియమించుకోవాలని చాలా సీరియస్‌గా ట్రై చేశారు. అయినా సరే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆయన వైపు చూడని పరిస్థితి. కాంగ్రెస్‌కి వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలును కూడా ఆయన ట్రై చేయడం జరిగింది. అదేవిధంగా రాబిన్ శర్మ టీమ్‌తో కూడా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ టీమ్ భేటీ అయింది. వాళ్ళతో కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి కోసం వ్యూహకర్తగా పనిచేసేందుకు అంత ఈజీగా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి అయితే ఉంది. అందుకే ఎలాగైనా సరే ఒక మంచి వ్యూహకర్తను తాను జనంలోకి రావాలి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జిల్లాల పర్యటన అదయిపోయిన తర్వాత నియోజకవర్గాలు, అదయిపోయిన తర్వాత పాదయాత్ర చేయాలి, మహాపాదయాత్ర అనుకుంటా ఉన్నారు. సో, ఈ క్రమంలో పార్టీని గాడిలో పెడతానికి ఒక మంచి వ్యూహకర్త కావాలి. అటు తల్లి లేదు, చెల్లి లేదు, సెంటిమెంట్ లేదు. ఇటువైపు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తన కేసులు తరుముకుంటూ వస్తున్నాయి. ఇంకోవైపు సాయిరెడ్డి లాంటి స్ట్రాటజిస్ట్ పార్టీ కోసం లేడు, మంచి లైజనర్ ఆయన. అటు బీజేపీ సపోర్టు లేదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక క్రైసిస్ టైం. ఇలాంటి టైంలో ఒక వ్యూహకర్త ఉంటే పార్టీని దారిలో పెడతారని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. అందుకే వ్యూహకర్త కోసం చాలా సీరియస్‌గా ఆయన ఫోకస్ పెట్టారు గానీ, ఎవరు కూడా అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డికి యాక్సెప్ట్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఆయన కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని. సో, అందుకే ఒక మంచి వ్యూహకర్త కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తా ఉన్నారు. అందుకే నేను సెటరిక్‌గా పెట్టాను. పేపర్‌లో ప్రకటన అయినా ఇప్పియాలి అని చెప్పేసి. సో, జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తా ఉన్నారు గానీ, అదే జగన్మోహన్ రెడ్డి ఆ పక్కనున్న బొత్సానో, ఆ పక్కనున్న ధర్మానో, ఆ పక్కనున్న బుగ్గనానో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆయనకు వ్యూహకర్తగా కనిపించట్లేదులా ఉంది. బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌గా చేశారు. ఒక దశలో ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఉంది. ఇలాంటి వాళ్ళని మాత్రం వ్యూహకర్తలుగా పక్కన పెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి. సో, ఈరోజు ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి ఒక పీకే లాగా ఒక డైరెక్షన్ ఇచ్చే నేత కోసం చూస్తా ఉన్నారు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తల వేట ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సింది.